Hi guys, welcome back to Lira Space. So I'm back with another Kerala trip series. చాలా గ్యాప్ వచ్చింది కదా, అండ్ హియర్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ డే 1 బ్లాగ్ ఇన్ కేరళ. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎయిర్పోర్ట్ నుంచి మా స్టేకి స్టార్ట్ అయిపోయాం. సో కొచ్చిలో ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ వచ్చేసి ఫోర్ట్ కొచ్చి. అంటే జనరల్లీ టూరిస్ట్ వచ్చినా ఫారినర్స్ వచ్చినా జనరల్లీ ఫోర్ట్ కొచ్చి అనే ప్లేస్లోనే ఎక్కువ స్టే చేస్తారు. సో అక్కడే మనకి ఆల్ ద థింగ్స్ లైక్ ఏమన్నా సెల్ చేయడానికి కానీ రెస్టారెంట్స్ కానీ ఎవ్రీథింగ్, అంటే ఇట్స్ ద హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ కొచ్చి అని చెప్పొచ్చు. సో ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ట్ కొచ్చికి ఆల్మోస్ట్ 1.5 అవర్ డ్రైవ్ ఉంటుంది. సో మా స్టే కూడా ఫోర్ట్ కొచ్చిలోనే బుక్ చేసుకున్నాం అండ్ మేమైతే మా స్టేకి స్టార్ట్ అయిపోయాం. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టే. ఎక్స్పెక్ట్ చేసినంత క్రేజీగా ఏం లేదు, జస్ట్ ప్రెటీ నార్మల్. అంటే ఫొటోస్లో చూస్తే బాగానే అనిపించింది, బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. సో అలా కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి స్కూటీ తీసుకోవడానికి వెళ్తున్నాం, రెంట్కి. సో మాకైతే పర్ డే 600 ఛార్జ్ చేశారు. సో హెల్మెట్స్ ఆర్ మ్యాండేటరీ, అంటే ఒకరు డ్రైవ్ చేస్తున్నా ఇద్దరు డ్రైవ్ చేస్తున్నా బైక్ మీద ఎంతమంది ఉంటే ఇద్దరికి కూడా హెల్మెట్స్ అనేది కంపల్సరీ అండ్ ఇట్స్ మస్ట్ అండ్ షుడ్, లేకుంటే పక్కా ఫైన్ వేస్తారు. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ ఫస్ట్ మీల్ ఇన్ కేరళ. ఇదేదో బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రివ్యూస్ చూసి వచ్చాం, బట్ నాకేమంత అనిపించలేదు. అంటే టేస్ట్ వైజ్ చాలా బ్లాండ్గా ఉంది. మేబీ బికాస్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు కదా వీళ్ళు కుకింగ్కి, అందుకేనేమో. అండ్ నా ఫేస్లో చూస్తే మీకే తెలుస్తుంది ఆ డిసప్పాయింట్మెంట్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా స్పాకి వచ్చేసాం. దట్ టు కేరళలో అండ్ దట్ టు ఫోర్ట్ కొచ్చిలో స్పా సర్వీసెస్ ఆర్ వెరీ ఫేమస్. మినిమం 2 స్పా సెంటర్స్ అన్న పక్కా ఉంటాయి ఎవ్రీ స్ట్రీట్కి. సో ఫస్ట్ వీ వాంటెడ్ టు ట్రై దట్ ఎక్స్పీరియన్స్. అంటే మేము హైదరాబాద్లో రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, బట్ ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ స్పా అంట. సో వీ వాంటెడ్ టు ట్రై దిస్. అండ్ ఇక్కడ వాళ్ళ క్యాటలాగ్లో చూస్తున్నాం అంటే ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఏంటి అనేది. సో మేము 3 సర్వీసెస్ తీసుకున్నాము. అండ్ కపుల్స్ ఉంటే వాళ్ళు డిస్కౌంట్స్ కూడా ఇస్తారు మీరు అడిగితే. అడగకపోతే ఇవ్వరు ఆబ్వియస్లీ. సో కపుల్ వెళ్తే కొంచెం డిస్కౌంట్ గ్రాబ్ చేయొచ్చు. హాయ్ గైస్, వీ జస్ట్ ఫినిష్డ్ అవర్ స్పా సెషన్. మేము 3 సెషన్స్ తీసుకున్నాం యాక్చువల్లీ. 1 ఈజ్ ఫుల్ బాడీ మసాజ్, బాడీ స్క్రబ్ అండ్ ఆయిల్ శిరోధర. ఆ శిరోధర ఏంటనేది నేను ఫోటో మెన్షన్ చేస్తాను ఎక్కడన్నా. నాకైతే 3 బాగానే అనిపించినాయి. అండ్ 2-3 టైమ్స్ నేను నిద్రపోయాను కూడా, బికాజ్ నైట్ కూడా ఫుల్ జర్నీ అండ్ టైర్డ్ ఉండే. సో 2-3 టైమ్స్ నేను నిద్రపోయాను. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ. అండ్ శిరోధర ఈజ్ వర్త్ ద ట్రై. యాక్చువల్లీ అనుకోలేదు ట్రై చేస్తామని, బట్ ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒకసారి కొత్త ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దామని ట్రై చేసాం. నాకైతే అన్నీ మంచిగా ఉన్నాయి. వాట్ అబౌట్ యూ? నాట్ గుడ్. ఎందుకు? టూ హార్డ్. సో గట్టిగా చేసిండంట. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో 2-3 టైమ్స్ వెళ్ళాము తత్వా స్పాకి. అక్కడ బాగానే చేస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాము ఇక్కడికి. ఇఫ్ యూ గైస్ ఆర్ విజిటింగ్ కేరళ అండ్ ఐ గెస్ ఇట్స్ ఎ మస్ట్ ట్రై స్పా సెంటర్. అంటే నాకైతే మంచిగా అనిపించింది, భరత్కి అయితే వర్కౌట్ అవ్వలేదు. సో ఏసీ లేదు. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఏసీ లేదు, యూ హ్యావ్ ఓన్లీ ఫ్యాన్. అండ్ వెంటిలేషన్ కూడా చాలా తక్కువ ఉంది. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, బట్ మేబీ నేను టైర్డ్ అవ్వడం వల్ల నాకు అది మంచిగా అనిపించిందేమో. భరత్ అయితే నాట్ సాటిస్ఫైడ్ కదా. థింక్ బిఫోర్ యూ గో ఫర్ ఆయుర్వేదిక్ స్పా. ఓకే, దట్స్ అవర్ రివ్యూ ఆన్ దిస్ స్పా సెషన్.
నెక్స్ట్ లైట్గా లంచ్ చేసి రూమ్కి వెళ్దామని చెప్పి నియర్ బై ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం ఇక్కడ. అండ్ భరత్కి ఆ రోజు వర్కింగ్ ఉండే బికాజ్ తను అప్పటికి ఇంకా లీవ్లో లేడు. సో హాఫ్ డే ఎక్స్ప్లోర్ చేసి హాఫ్ డే రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ 4 days అయితే. సో ఇక్కడ లంచ్ చేసి ఇంకా లైట్గా స్ట్రీట్ షాపింగ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ ఆర్ డిన్నర్, సమ్ మోమోస్, నూడిల్స్ అండ్ ఫిష్. కేరళలో ఉండి ఫిష్ ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. సో ఫస్ట్ డే పెద్దగా ఏం చేయలేదు బికాస్ వీ గాట్ ఓన్లీ హాఫ్ డే టు ఎక్స్ప్లోర్. ఫస్ట్ డే ఓన్లీ స్పా సెషన్ ట్రై చేసాం. అండ్ కేరళలో అదేంటో కానీ మార్నింగ్ అంతా చాలా హ్యూమిడ్గా సన్నీగా ఉన్నా కూడా నైట్ అయ్యేసరికి వర్షం పడిపోతుంది. మేబీ బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అనుకుంటా. అండ్ వర్షం చూస్తూ కొంచెం చిల్ అయ్యాం రూమ్ బయట. సో that's how our first day ended. Not much of a productive day, but a relaxed day. So if you like this video, please like, share and subscribe to my channel. Give it a big thumbs up. See you in my next video. Bye.